హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మీ నేమ్స్తో ఎనర్జీస్ అనేవి చెక్ చేయడం జరుగుతుందనమాట. ఇది జనరల్ రీడింగ్. ఈ రీడింగ్లో మీకు ఏది కనెక్ట్ అయితే అదే తీసుకోండి. మ్యారీడ్, అన్మ్యారీడ్, ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా, ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందనమాట. అంటే ఈ వీడియో మీకు ఎప్పుడు కనిపిస్తే అప్పటి నుంచే ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది అని చెప్పి అర్థం చేసుకోండి. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ మనసులో తలుచుకోవడం వల్ల ఈ రీడింగ్ అనేది బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుని చూస్తారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ బిహేవియర్ ఏంటి, అంటే తన వ్యక్తిత్వం ఎలాంటిది, ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఆలోచనలు ఏంటి మీ గురించి, తన సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. అంటే వ్యక్తి బిహేవియర్ ఎలాంటి వ్యక్తి అనేది కూడా తెలుసుకోవచ్చు. ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందనమాట. అలాగే ఇక్కడ నన్ను సపోర్ట్ చేస్తూ నా మీద చాలా అభిమానం చూపిస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎప్పుడు మీ సపోర్ట్ ఉండాలి, మీ లవ్, మీ అభిమానం ఇలానే ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టార్టింగ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ వచ్చింది, తీసుకోవచ్చు. మేబీ యూనివర్స్ ఎందుకు ఇచ్చారో. నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. అయితే చాలా రిగ్రెట్, గిల్టీ ఫీలింగ్లో ఉన్నారు. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది. తన ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా సరిగ్గా లేదు. పాస్ట్కి సంబంధించి ఏదో ఆలోచిస్తున్నారు, రియలైజేషన్లో ఉన్నారు అనేది కనిపిస్తుంది. ఓకే, చూసారా బాటమ్ ఆఫ్ ద డెక్, ట్రాన్స్ఫర్మేషన్. చాలా చేంజ్ అయ్యారనమాట ఈ వ్యక్తి. ఓకే, నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, సిక్స్ ఆఫ్ సోర్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, సిక్స్ ఆఫ్ కప్స్. అంటే పాస్ట్ లవ్ని తలుచుకుంటూ మీ మధ్య జరిగిన ప్రతి సిచ్యువేషన్ని, ప్రతి మూమెంట్ని కూడా ఈ వ్యక్తి తలుచుకుంటున్నారు. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, చాలా రియలైజేషన్లో ఉన్నారు అనేది కనిపిస్తుంది. తను ఎంత బిజీగా ఉన్నా కూడా తను ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎలా ఉన్నారు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. అంటే 2 ఎనర్జీస్ కూడా మీవే. మీరు చాలా పవర్ఫుల్గా ఉన్నారు. మీరు అంటే మీ పర్సన్ అనుకున్నట్టుగా లేరు. మీరు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీరు చాలా పవర్ఫుల్గా ఉన్నారు. నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, బాటమ్ ఆఫ్ ద డెక్, పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీ పర్సన్ అయితే ఎమోషనల్గా ఉన్నారు. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. చూసారా, ద మెజిషియన్. హై ఫ్రస్ట్రేట్స్. తన ఈగో
ఇప్పటి వరకు కూడా తన అహంతో ఏదైతే బందీ చేసుకుని తన అహానికి ఆ సంకెళ్ళు వేసుకుని ఈ వ్యక్తి పట్టుదలతో ఉన్నారో ఇప్పుడు ఆ సంకెల్ని ఓపెన్ చేసి మీ గురించి ఆలోచిస్తున్నారు. చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. చాలా రియలైజేషన్లో ఉన్నారనమాట. ఈ ఎనర్జీస్లో కనిపిస్తుంది. ఈ ప్రజెంట్ ఎనర్జీ అయితే చాలా పాజిటివ్గా ఉందన్నమాట మీ విషయంలో, మీ పర్సన్ ఆలోచనలు. ద వరల్డ్ ఎనర్జీ బాటమ్ ఆఫ్ ద డెక్. ఇక్కడ రిలేషన్ పరంగా మీ పర్సన్ అయితే మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అనేది కనిపిస్తుంది. నిన్న నైట్ అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు, నిద్రపోలేదు, చాలా గిల్టీగా ఫీల్ అయ్యారు అనేది కనిపిస్తుంది అనమాట. సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వరకు కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట. ఎందుకంటే మనకి అన్ని ఎనర్జీస్ కూడా వచ్చాయి కాబట్టి అందరికీ వర్తిస్తుంది. అలాగే ఇక్కడ క్లారిఫికేషన్ కూడా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్, 6 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఎందుకు ఈ వ్యక్తి ఇంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే 10 ఆఫ్ పెన్స్. చాలా భారంగా ఉంది ఈ వ్యక్తి లైఫ్ ప్రజెంట్. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ చాలా వరకు కొంతమంది మనీ పరంగా అవ్వచ్చు, ఈ వ్యక్తికి మీ సపోర్ట్ అనేది ఉంది. త్రీ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ, 5 ఆఫ్ ఫ్యాన్స్. ఓకే, లవర్స్, స్ట్రెంగ్త్, 2 ఆఫ్ సోర్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ ద వరల్డ్ ఎనర్జీ. చూసారా, 2 ఎనర్జీస్ కూడా ఒకే ఎనర్జీ వచ్చింది. ఇది కూడా ద వరల్డ్ ఎనర్జీ వచ్చింది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే యూనివర్స్ 2 ఎనర్జీస్ కూడా ఒకటే ఎనర్జీ అనేది ఇవ్వబోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీ పర్సన్ ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఈ వ్యక్తి. అంటే మీకు సంబంధించిన పాస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వ్యక్తి తలుచుకుంటున్నారనమాట. అంటే ఇక్కడ మీ మధ్య ప్రతిదీ కూడా ఏదైతే జరిగిందో అదంతా కూడా ఈ వ్యక్తి తలుచుకుంటున్నారు. మళ్ళీ మీతో ఫ్రెష్గా న్యూ బిగినింగ్ చెయ్యాలి, మళ్ళీ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తిలో ఆలోచనలు అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అది కూడా చాలా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వ్యక్తిలో ఇలాంటి చేంజెస్ అనేవి వచ్చాయి. అది కూడా చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి వచ్చాయి అన్నమాట. అంటే ఇక్కడ మీ లైఫ్ ఏదైతే ఉందో మళ్ళీ మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలి, మీతో మళ్ళీ జర్నీ చేయాలి, ఇలా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు మీతో. అంటే పాతవి ఏవైతే మీ మధ్య ఉన్నాయో 6 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని ఈ వ్యక్తి వాటిల్ని వదిలిపెట్టి మళ్ళీ మీతో లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి అనే ఎనర్జీస్లో ఈ ప్రజెంట్ ఉన్నారు మీ కోసం. అంటే మీ గురించి, మీ రిలేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇక్కడ 2 డెక్స్లో కూడా మనకి ద వరల్డ్ ఎనర్జీ అనేది కామన్గా వచ్చింది. ఈ వ్యక్తికి ఎలా అనిపిస్తుందంటే ఆ భారాన్ని మోయలేకపోతున్నారనమాట. అంటే మీకు దూరంగా ఉన్నారు కదా, ఆ భారాన్ని మోయలేకపోతున్నారు. ఎందుకు ఇంతలా చేంజ్ వచ్చింది అంటే ఈ వ్యక్తి తన తప్పుల్ని తెలుసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఈ వ్యక్తి ఏంటంటే రియలైజేషన్లో ఉన్నారనమాట. తన తప్పుల్ని తెలుసుకుంటున్నారు. ఆ తప్పులు ఒక్కొక్కటి ఈ వ్యక్తికి బయటకు వచ్చే కొద్దీ కూడా తనకి ఒక భారంగా అనిపిస్తుంది అనమాట. అంటే తన తప్పులేంటి అనేది ఈ వ్యక్తికి అర్థమైనప్పుడే కదా ఈ వ్యక్తికి ఆ రియలైజేషన్ అనేది వస్తుంది. తను చేసిన తప్పులు గుర్తొచ్చి
అర్థమయ్యి అది చాలా బర్డెన్గా అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. ఈ వ్యక్తి ఇంతలా ఉన్నారు అంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఫాస్ట్లోనే అనేది అయితే అర్థమవుతుంది ఈ ఎనర్జీస్లో. ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత సఫర్ అయితే, ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే ఇప్పుడు ఈ వ్యక్తి ఇంత బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టారనమాట. మీ ఎమోషన్స్ని పట్టించుకోలేదు, లెక్క చేయలేదు. కాబట్టి ఇంతలా కృంగిపోతున్నారు ఈ వ్యక్తి తన తప్పుల్ని తెలుసుకుని. ఈ వ్యక్తి బయటికి ఎలా అయినా ఉండొచ్చు, అంటే నాకు ఏం పర్వాలేదు, నేనేం తప్పులు చేయలేదు, ఇలా ఉండొచ్చు. కానీ తన మనసు అనేది చాలా వరకు వేదనతో ఉంది అనేది కనిపిస్తుంది. చాలా తనలో తనే కుమిలిపోతున్నారు అవన్నీ కూడా తలుచుకుని. ఆ భారాన్ని మోయలేకపోతున్నారు. ఈ వ్యక్తి డేలో ఎలా ఉన్నప్పటికీ కూడా నైట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే తల మీద చాలా భారం ఉంది, ఆ భారాన్ని నేను దించుకోలేను, ఎలా నేను ఆ భారాన్ని దించుకోవాలి, నేను చేసిన తప్పులు మళ్ళీ అవే నాకు భారం అవుతాయి అని చెప్పి నేను అనుకోలేదు, ఇలా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారన్నమాట తలుచుకుంటూ. అంటే తను చేసిన బిహేవియర్ ఏంటి, వరస్ట్ బిహేవియర్ చేశారు మీ విషయంలో. ఇక్కడ ఈ ఎనర్జీ చూస్తుంటేనే అర్థమవుతుంది తను ఎలాంటి బిహేవియర్ చేశారో. అంటే ఒక చెత్త బిహేవియర్ అనమాట. కొంచెం కూడా ఈ వ్యక్తి ఎమోషనల్గా కాదు కదా, ఒక మనిషిలా కూడా ప్రవర్తించలేదు. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా చాలా వరస్ట్ బిహేవియర్ చేశారు, చాలా సెల్ఫిష్గా బిహేవియర్ చేశారు ఈ వ్యక్తి. అవే తలుచుకుంటున్నారు ఈ వ్యక్తి నైట్ నిద్రపోయే టైంలో. అంటే పగలు ఎలా గడిచినా కూడా ఈ వ్యక్తికి నైట్కి వచ్చేసరికి నిద్రపోయే టైంలో ఇవన్నీ తలుచుకుంటుంటే అది చాలా భారంగా అనిపిస్తుంది ఈ వ్యక్తికి. తన ఆలోచనలు ఒక భారంగా ఈ వ్యక్తికి అంటే మొయ్యలేనంతగా పెరిగిపోతున్నాయి అన్నమాట. అంటే తన బిహేవియర్ని తలుచుకుని తన్ని తను నిందించుకుంటున్నారు. నేను మరీ ఇంత వరస్ట్గా బిహేవియర్ చేశానా, ఇలా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ వ్యక్తి మీ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు తనకి ఏమీ అనిపించలేదు. అంటే తను చేసింది కరెక్ట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి అవన్నీ కూడా అర్థమవుతున్నాయి అన్నమాట. చాలా రియలైజేషన్లోకి వచ్చారు ఈ వ్యక్తి. చూస్తున్నారా? అంటే తను మీ విషయంలో చేసిన బిహేవియర్ని తలుచుకుంటూ తన బిహేవియర్, రూడ్ బిహేవియర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎండ్ అయిపోయిందనమాట. పూర్తిగా తన ఆహాన్ని ఈ వ్యక్తి ఎండ్ చేయబోతున్నారు. కొంతమంది అయితే ఆల్రెడీ ఎండ్ చేసేసారు కూడా. మళ్ళీ న్యూ బిగినింగ్ ఆలోచనలో ఉన్నారు ఈ వ్యక్తి. అంటే ఈ సిచ్యువేషన్ని నేను మార్చాలి, ఇప్పటి వరకు కూడా నేను ఈ సిచ్యువేషన్ని హోల్డ్లో పెట్టాను, ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు. చాలా రియలైజేషన్లో ఉన్నారు. ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగిందనమాట. అంటే కొన్ని విషయాలు గుర్తుకు వచ్చేలా చేసింది యూనివర్స్, కొన్ని పరిస్థితులని కల్పించింది అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ. అంటే మీ వాల్యూ తెలుసుకునేలాగా ఈ వ్యక్తికి యూనివర్స్ అలాంటి పరిస్థితులని క్రియేట్ చేశారు ఇక్కడ. అంటే ఈ వ్యక్తి చాలా ఈజీగా మీ గురించి ఆలోచించుకుని తన తప్పులను తెలుసుకుని రియలైజేషన్ అవ్వలేదు ఈ వ్యక్తి. కొన్ని సిచ్యువేషన్స్ అలా క్రియేట్ చేసింది ఇక్కడ యూనివర్స్. కాబట్టి ఇప్పుడు మీ గురించి ఎంత బాధపడుతున్నారు, ఇంత బర్డన్గా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట. అంటే మీ విషయంలో ఈ వ్యక్తి ఎలా అంటే ఒక మూర్ఖురాల్లాగా, ఒక మూర్ఖురాలు ఏ విధంగా అయితే బిహేవియర్ చేస్తుందో అలా వ్యక్తిగత స్వార్థం, ఒక మూర్ఖుడి స్వార్థం ఎలా ఉంటుందో అలా అనమాట. ఒక సైకోలా బిహేవియర్ చేశారు. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీ పర్సన్. కాబట్టి ఇప్పుడు యూనివర్స్ ఈ వ్యక్తికి బాగా తెలిసి వచ్చేలా చేస్తుందనమాట. ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ పర్సన్కి మీరు ఎంతగా సపోర్ట్ని ఇచ్చారు, కానీ ఈ వ్యక్తి ఏం చేశారు, తన స్వార్థం గురించి వేరే వాళ్ళపై ఆధారపడ్డారు ఈ వ్యక్తి. అంటే ఈ వ్యక్తి ఏంటంటే తన అవసరాల కోసం, తన లైఫ్ అనేది హ్యాపీగా ఉండడం కోసం
తన లైఫ్ తను అనుకుంటున్నట్టుగా లీడ్ చేయడం కోసం ఈ వ్యక్తి ఎవరిపైన అయినా కూడా చాలా ఈజీగా డిపెండ్ అయి ఉండే వ్యక్తి అనమాట. చాలా ఫాస్ట్గా ఆధారపడతారు. కొంచెం కూడా ఈ వ్యక్తికి ఒక సిగ్గు లేదు అంటే మొహమాటం ఇలాంటివి ఏమి ఉండవు. తన అవసరానికి వచ్చేసరికి అవన్నీ పక్కన పెట్టేసి తన అవసరం తీర్చుకోవాలి అంతే. ఇలాంటి వ్యక్తి అనమాట. కాబట్టి ఇప్పుడు అవన్నీ తలుచుకుంటూ చాలా రియలైజేషన్లో ఉన్నారు అనేది కనిపిస్తుంది. ఎక్కువగా రీయూనియన్ అనేదే కనిపిస్తుంది. మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. అలాగే ఇక్కడ పాస్ట్లో మీ విషయంలో తను చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో అది తలుచుకుంటున్నారు కూడా. అంటే ప్రతి విషయంలోని మీ మీద ఫైర్ అయిపోవడమే. అంటే మీరు ఏదైనా కోచింగ్ చేశారనుకోండి, ఈ వ్యక్తిని నిలదీయడం కోసమైనా లేదంటే ఇది చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వడం కోసమైనా ఏదైనా మీరు మాట్లాడితే ఈ వ్యక్తికి నచ్చేది కాదు. తన ఈగో హర్ట్ అయ్యేది. అంటే మీరేంటి తనకు చెప్పేది, మీ పర్సన్కి మీరు చెప్పే వ్యక్తి కాదు. మీ మాట వినకూడదు ఈ వ్యక్తి. మీ మాట వింటే తన ఈగో హర్ట్ అవుతుంది. ఇలా అనమాట. ఇలాంటి బిహేవియర్ కూడా చేశారు. అంటే ఈ వ్యక్తి బిహేవియర్తో ఈ వ్యక్తి మాటలతో మిమ్మల్ని కంట్రోల్ చేయాలి. మీరు మాట్లాడనివ్వకుండా మిమ్మల్ని కంట్రోల్లో పెట్టాలి, మిమ్మల్ని డామినేట్ చేయాలి. ఇలా ఆలోచించారు ఈ వ్యక్తి. కానీ అదంతా కూడా ఈ వ్యక్తి నిజస్వరూపం ఏంటి నిజానికి అంటే మీ మీద మాత్రమే ఈ వ్యక్తి డామినేట్ చేయడం, మీ మీద మాత్రమే పెత్తనం చేయడం ఈ వ్యక్తి. ఎందుకంటే మీరు మాత్రమే ఈ వ్యక్తి దగ్గర ఎమోషనల్గా తగ్గి ఉంటారు కాబట్టి. ఈ వ్యక్తి ఏది చేసినా మీరు మాత్రమే మాట్లాడరు కాబట్టి అదే ఒక వంకగా తీసుకున్నారు ఈ వ్యక్తి. ఇంకొకటి ఏంటంటే మీరు భయపడతారు. ఈ వ్యక్తిని ఎదిరించాలి అంటే భయపడతారు. ఈ వ్యక్తి మిమ్మల్ని ఎక్కడ దూరం పెట్టేస్తారేమో, మీ రిలేషన్ని ఎక్కడ బ్రేక్ చేస్తారేమో, ఇలాంటి భయాలు కూడా మీకు ఉన్నాయి కాబట్టి మీ భయాన్ని కూడా ఈ వ్యక్తి ఒక షాక్గా తీసుకుని మీ మీద పెత్తనం చేయడం స్టార్ట్ చేశారు. అంటే తను ఎలాంటి బిహేవియర్ చేసినా, తన ప్రవర్తనతో మిమ్మల్ని బాధ పెట్టినా కూడా మీరు మాట్లాడకూడదు. మీరు ఏదైనా మాట్లాడినా, ఏదైనా అడిగినా, కోచింగ్ చేసినా రిలేషన్ అనేది ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ వ్యక్తి బ్రేక్ చేసేస్తారనమాట. కొన్ని రోజులు ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ మీ మధ్య, మళ్ళీ మీరే కాల్ చేసి మాట్లాడుకోవడం, బ్రతిమలాడుకోవడం, మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వడం. ఎక్కువగా ఇలాంటి ఎనర్జీ కూడా మీ మధ్య కనిపిస్తుంది. పూర్తిగా డామినేట్ చేసే వ్యక్తి అనమాట. అది కూడా మీ విషయంలోనే, అందరి దగ్గర కాదు. అందరి దగ్గర చేస్తే వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అలా ఇస్తారు. మీరు మాత్రమే ఈ వ్యక్తికి వాల్యూ ఇచ్చారు కాబట్టి మీ వాల్యూని, మీరు ఇచ్చిన వాల్యూని ఈ వ్యక్తి ఇలా క్యాష్ చేసుకున్నారనమాట. అంటే మిమ్మల్ని బాధ పెట్టారు. మీరు ఈ వ్యక్తికి ప్రయారిటీ ఇచ్చారు, వాల్యూ ఇచ్చారు. కానీ వ్యక్తి ఏమనుకున్నారు, మీరు ఇచ్చిన ప్రయారిటీ, మీరు చూపించే వాల్యూ ఈ వ్యక్తికి అహం పెరిగిందనమాట. మిమ్మల్ని చిన్న చూపుతో చూడడం కానీ, చులకనగా చూడడం కానీ, అంటే మీ మాటలకి వాల్యూ లేదు, మీ ఎమోషన్స్కి వాల్యూ లేదు. మిమ్మల్ని చాలా తక్కువ చేసి, అంటే మీకేం తెలుసు అంతా కూడా ఈ వ్యక్తికే తెలుసు. ఇలా బిహేవియర్ చేసేవారు ఈ వ్యక్తి. అది కూడా మీ దగ్గర మాత్రమే. నిజానికి ఈ వ్యక్తి ఏంటంటే బయట ఎవరి దగ్గర కూడా ఇంత స్ట్రాంగ్గా ఉండే వ్యక్తి కాదు. ఎందుకంటే మీ దగ్గర ఈ వ్యక్తి మాటలు చెల్లుతాయి. మీరు మాత్రమే ఈ వ్యక్తిని భరిస్తారు. మీరు మాత్రమే ఈ వ్యక్తికి ఎదురు తిరగరు. ఈ వ్యక్తి ఎక్కడ దూరం అయిపోతారో అని చెప్పి మీరు తగ్గి ఉంటారు. కాబట్టి మీ మీదే చూపించేవారు ఈ వ్యక్తి పెత్తనం అంతా. కానీ వ్యక్తి నిజానికి అలాంటి వ్యక్తి కాదు. అంటే బయట వాళ్ళ దగ్గర ఈ వ్యక్తికి మాట్లాడడం చేత కాదు. కానీ మీ దగ్గర మాత్రమే ఈ వ్యక్తి తన ఆహాన్ని చూపించే వ్యక్తి అనమాట. కానీ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటున్నారు. చూస్తున్నారు ఇక్కడ ఎంత డల్గా. మీ దగ్గర చాలా ఫోజు కొట్టారు కదా ఈ వ్యక్తి ఫాస్ట్లో. కానీ ఇప్పుడు ఎంత డల్గా ఉన్నారో చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి. అసలు మిమ్మల్ని ఇలా
ఊహించుకోలేదు ఈ వ్యక్తి మీరు ఇలా ఉంటారు, ఇక్కడ మీ కెరియర్లో మీరు మంచి గ్రోత్ అనేది సాధిస్తారు. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, మీ ఫ్యూచర్ గురించి మీరు ఎంతలా ఫోకస్ చేస్తారు, మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్, మీరు మీ పర్సన్కి వాల్యూ ఇవ్వడం వల్లే ఈ వ్యక్తి దగ్గర తగ్గారు మీరు. అంతేకాని మీలో ఆ స్ట్రెంగ్త్ లేదని కాదు కదా. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్స్, మీరు ఏదైనా కూడా హ్యాండిల్ చేసే వ్యక్తి మీరు. కానీ ఈ వ్యక్తి అలా అనుకోలేదు. ఈ వ్యక్తి దగ్గర ఎప్పుడైతే మీరు బెండే ఉన్నారో మిమ్మల్ని చాలా చులకనగా చూడటం స్టార్ట్ చేశారు పాస్ట్లో. కానీ ఇప్పుడు అర్థమవుతుంది మీరు ఏంటి అనేది. చాలా సైలెంట్గా కూడా ఉన్నారు మీరు. అంటే మీ వర్క్లో మీరు బిజీగా ఉన్నారు. సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు మీరు. మీ సైలెంట్ కూడా ఈ వ్యక్తికి ఎలా అనిపిస్తుందంటే ఒక పెద్ద తుఫాన్లా అనిపిస్తుంది అనమాట. అసలు మీ గురించి ఇలా ఊహించుకోలేదు ఈ వ్యక్తి. అసలు తను ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. తన ఊహకి అందని విధంగా ఉన్నారు ఇప్పుడు మీరు. మంచి పొజిషన్లో ఉన్నారు మీరు. చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ వ్యక్తికి తెలిసేలా అంటే కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ పర్సన్కి అన్నీ తెలుస్తున్నాయి. మీరు హ్యాపీగా ఉంటున్నారు, చాలా ప్రశాంతంగా ఉంటున్నారు, మీ కెరియర్లో మీరు బిజీగా ఉంటున్నారు, సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు, టైమ్స్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తున్నారు. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మీరేమీ ఎమోషనల్ అవుతూ ఈ వ్యక్తిని కోల్పోయాను అనే బాధలో లేరు. బయటకు మాత్రం చాలా హ్యాపీగానే కనిపించడానికి ట్రై చేస్తున్నారు, హ్యాపీగానే కనిపిస్తున్నారు కూడా మీ పర్సన్కి. ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థం కావట్లేదన్నమాట. అంటే మీ పర్సన్ లేకపోతే మీరు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో చాలా ఎమోషనల్ అవుతూ చాలా బాధతో మీ పర్సన్ని కోల్పోయినా ఆ బాధ నుంచి బయటకు రాలేరు. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ అనుకున్నారు. కానీ మీరు ఎలా ఉన్నారు, ఇక్కడ హ్యాపీగా ఉన్నారు, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అంటే మీ మనసులో ఎంత బాధ ఉన్నా కూడా బయటికి ఇలా కనిపిస్తున్నారు మీరు చాలా ప్రశాంతంగా. 6 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరేమీ బాధగా లేరు. అలా కనిపించట్లేదు ఈ వ్యక్తికి, ప్రశాంతంగా కనిపిస్తున్నారు. కాబట్టి ఈ వ్యక్తి ఎలా అనుకుంటున్నారంటే అదేంటి నా పర్సన్ నన్ను కోల్పోయినా ఆ బాధలో ఉంటాడు అనుకున్నాను, ఎమోషనల్ అవుతూ. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. బట్ ఏంటి నా పర్సన్లో ఇంత హ్యాపీనెస్, ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నాడు, నన్ను తలుచుకోకుండా, నా గురించి ఆలోచించకుండా, కెరీర్ పరంగా కూడా ఇంత సక్సెస్ఫుల్గా ఎలా ఉంటున్నాడు, ఇలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటేనే మీకు ప్రశాంతత, లేదు అంటే ఉండదు. ప్రశాంతతకి మీరు దూరం అయిపోతారు అనుకున్నారు ఈ వ్యక్తి. కానీ మీరు అలా లేరే. మీ మనసులో ఎంత అయోమయం ఉన్నా, ఎంత గందరగోళం ఉన్నా బయటకు మాత్రం మీరు హ్యాపీగా ఉన్నారు. అది వ్యక్తికి అర్థం కావట్లేదు. మీలో ఇంత శక్తి ఎలా వచ్చింది, ఇంత స్ట్రాంగ్గా మీరు ఎలా చేంజ్ అయ్యారు. ఇలాంటి ఆలోచనలతో మీ పర్సన్ ఏంటంటే మీ సైలెంట్, మీ బిహేవియర్ ప్రజెంట్ ఎనర్జీస్లో ఏదైతే ఉందో అది వ్యక్తికి ఒక రకమైన తుఫాన్ అనేది కలిగిస్తుందన్నమాట మనసులో. మీ సైలెంట్ ఈ వ్యక్తికి ప్రశాంతత అనేది ఉండట్లేదు, హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోవచ్చు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారేమో, మీ కాల్ వస్తుందేమో, మీ నుంచి కమ్యూనికేషన్ వస్తుందేమో అని చెప్పి ఎదురు చూశారు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. కానీ అదేమీ లేదు. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్లో ఎలా అనిపిస్తుందంటే మిమ్మల్ని కోల్పోతున్నానేమో అనే బాధ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకు కాల్ చేయాలి అని చెప్పి ఎదురు చూసే ఎనర్జీలోకి వచ్చారు ఈ వ్యక్తి. మీ రిలేషన్ పరంగా తను కూడా ఏదో ఒక వర్క్ చేయాలి, అంటే రిలేషన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఈ వ్యక్తి ఏదో ఒకటి ట్రై చేయాలి. ఇలా స్టక్ అయిపోయి ఉండకూడదు, ఈ భారాన్ని మోస్తూ ఉండకూడదు, ఇలా అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరుంటేనే మీ పర్సనల్ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. తను ఒక రిలేషన్లో తను ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో, తనకి ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీతో ఉంటేనే ఫుల్ఫిల్ అవుతాయి.
తన ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనే విధంగా యూనివర్స్ కూడా ఈ వ్యక్తికి తెలిసేలా చేశారనమాట. మీ లవ్ ఏంటి అంటే ఈ వ్యక్తికి కూడా మీ వాల్యూ తెలిసేలా, మీపై లవ్ అనేది కలిగేలా యూనివర్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యక్తికి అనిపిస్తుంది తన ఫ్యూచర్ అనేది బాగుండాలి అంటే, తన ఫ్యూచర్ అనేది మంచిగా ఉండాలి అంటే మీరుంటేనే తన లైఫ్ అనేది బాగుంటుంది అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైందనమాట, తెలిసొచ్చింది. మీ లవ్, ఈ వ్యక్తికి కూడా మీ మీద లవ్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే మీరు స్ట్రాంగ్ అయిపోయారు. చూసారు ఇక్కడ స్ట్రెంగ్త్, ఏదైనా కూడా హ్యాండిల్ చేసే విధంగానే ఉన్నారు. కానీ ఈ వ్యక్తి ఒంటరి అయిపోయారు, నిరాశ అయిపోయారు, చాలా నిరాశగా ఉన్నారు. తన లైఫ్లో ఏదో కోల్పోయారు, ఏదో మిస్ అయిపోయారు, చాలా వెలతి. తను ఏదో అనుకున్నారు, ఇంకోటి ఏదో జరిగింది. తను అనుకున్నట్టు, తను ఎక్స్పెక్ట్ చేసినట్టు లైఫ్ లేదు. అంటే మీ బిహేవియర్, మీ ప్రవర్తన ఏదైతే ఉందో అదే మీ కోసం కళ్ళు తెరిపించిందనమాట. మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండడం. 5 of Wands. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే, ఇలాంటి వ్యక్తితోట నేను పాస్ట్లో ఫైట్ చేశాను, ఇలాంటి వ్యక్తిని నేను డామినేట్ చేయడానికి ట్రై చేశాను, అసలు నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నేను నా పర్సన్ దగ్గర మాత్రమే నేను మాట్లాడగలను ధైర్యంగా, ఎందుకంటే నా పర్సన్ నా దగ్గర తగ్గి ఉంటుంది కాబట్టి, ఉంటాడు కాబట్టి. కానీ నేను ఇంక ఎవరి దగ్గర ఫైట్ చేయలేను, ఎవరి దగ్గర మాట్లాడలేను, నాకు అంత శక్తి లేదు, అంత ధైర్యం లేదు. కానీ నా పర్సన్ అలా కాదే, ఎవరినైనా కూడా హ్యాండిల్ చేయగలడు. అది ఎంత కష్టమైందైనా కూడా తను అంటే సింగిల్గా మీరు ఫైట్ చేయగలరు. ఇప్పుడు అంటే మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరు ఎవరి సపోర్ట్ అనేది తీసుకోకుండా, ఎవరి సపోర్ట్ అనేది తీసుకోకుండా ఫైట్ చేయగలరు. మీకు అంత శక్తి ఉంది, అంత సామర్థ్యం ఉంది. మీరు ఒంటరిగా కూడా ఏదైనా కూడా ఎదుర్కోగలరు. కానీ మీ పర్సన్ అలా కాదే, మీ దగ్గరే చూపించారు తన హీరోయిజం అంతా కూడా. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఇంకెవరి దగ్గర ఈ వ్యక్తికి ధైర్యం లేదు, మాట్లాడే ధైర్యం. అలాగే ఇక్కడ తను ఏది కూడా ఒంటరిగా సింగిల్గా హ్యాండిల్ చేయలేరు. ఏ సిచ్యువేషన్ని కూడా ఈ వ్యక్తి ఎవరి సపోర్ట్ లేకుండా ఫైట్ చేయలేరు. మీ దగ్గర మాత్రమే ఈ వ్యక్తి ఆటలు అనేవి సాగేవన్నమాట. ఇప్పుడు అవే తలుచుకుంటున్నారు. మీరు చూస్తే ఎవరు లేకపోయినా, మీరు ఒంటరిగా ఉన్నా, సింగిల్గా ఉన్నా, ఏదైనా కూడా మీరు ఫైట్ చేయగలుగుతున్నారు చాలా ధైర్యంగా. ఏ సిచ్యువేషన్ అయినా కూడా మీరు హ్యాండిల్ చేయగలుగుతున్నారు. అదే ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు. ఒక కన్ఫ్యూజనెస్, ఒక భ్రమ, ఒక భయం, ఇలాంటి ఎనర్జీలో ఉన్నారనమాట మీ కోసం. అయోమయం, అర్థం కావట్లేదు మీ ప్రవర్తన చూస్తుంటే. ఈ వ్యక్తి అనుకోలేదు అసలు మీరు ఎలాంటి స్ట్రాంగ్ పర్సన్ అనుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి అహం అనేది దెబ్బతిందనమాట. తన ఇగో అనే సంఖ్యలు ఓపెన్ అయ్యాయి ఇప్పుడు మీ విషయంలో. ఎందుకంటే మీరు అంత స్ట్రాంగ్గా ఉండడం వల్లే. ఈ వ్యక్తి బయటికి చాలా స్ట్రాంగ్ పర్సన్లా కనిపించవచ్చు, నేనే హీరోని అనే విధంగా మాట్లాడచ్చు. లేదంటే నేనే, ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా తీసుకోండి, ఇక్కడ హీరో అన్నానని చెప్పేసి ఇక్కడ మేలే అని మాత్రం అనుకోవద్దు, ఓకేనా? కాబట్టి నేను ఏదైనా కూడా నేను హ్యాండిల్ చేయగలను అనే ఒక రకమైన గర్వం ఉండేది వ్యక్తికి, ఒక అహం ఉండేది. ఎందుకంటే మీ దగ్గర తన పెత్తనాలు అనేవి సాగేవి కాబట్టి, మీరు సైలెంట్గా ఉండేవారు కాబట్టి. కానీ ఎవరి దగ్గర ఈ వ్యక్తి తన ఆటలు అనేవి సాగవు, అది ఈ వ్యక్తికి తెలుసు. ఎప్పుడైతే మీరు సైలెంట్గా నెమ్మదిగా ఉంటున్నారో, ఈ వ్యక్తి చేసే ప్రతి చేష్టల్ని కూడా భరిస్తూ వచ్చారో, మిమ్మల్ని చాలా తక్కువగా, చాలా చులకనగా చూశారు ఈ వ్యక్తి. ఎప్పుడైతే మీ మధ్య ఈ సపరేషన్ వచ్చిందో, అంటే కొంచెం ఈ గ్యాప్ అనేది వచ్చిందో, మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అనేది అర్థమైంది అనమాట ఈ వ్యక్తికి. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా అనుకుంటున్నారంటే, ఏదో ఒక రకంగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, ఈ రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి. ఎందుకంటే ఒకవైపు ఒక రియలైజేషన్లో ఉన్నారు, ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు, తన తప్పులు తెలుసుకుంటున్నారు, తన తప్పులు తనకు ఒక భారంగా అనిపిస్తున్నాయి, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని మిస్ అయిపోతున్నారు.
ఎందుకంటే ఇప్పుడు మీరు మీ పర్సన్కి చాలా గ్రేట్ పర్సన్లా కనిపిస్తున్నారు, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చూసి. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మళ్ళీ మీ రిలేషన్ని ఏదో ఒక రకంగా స్టార్ట్ చేయాలి, మిమ్మల్ని పొందాలి ఇలా అనుకుంటున్నారు. ఇక్కడ 2 ఎనర్జీస్ కూడా ద వరల్డ్ ఎనర్జీ. మీ మధ్య ఉన్న ప్రతి సిచ్యువేషన్ని ఎండ్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి. ఇదే ఎనర్జీలో ఉన్నారు ఈ వ్యక్తి ఈ ప్రజెంట్. చాలా యాక్యురేట్గా వచ్చిందనమాట ఈ రీడింగ్. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రిజనేట్ అయ్యిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.